హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి చేసిందంటే బియ్యం పిండి రొట్టె ఎట్లా చేసేది చూపిస్తాం. చూడండి, ఇది మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ మేము ఎట్లా చేస్తామని చూపిస్తాము. బియ్యం పిండి, కొత్తిమీరాకు, మునగాకు హెల్త్కి మంచిది. దానికి రొట్టెలు వేసుకుంటే చాలా మంచిది. ఇది దానికి వేస్తూ ఉండము. శనగింజలు కూడా అంతే, చాలా హెల్త్కి మంచిది. శనగింజలు వేయించి పొడి కట్టుకోండి. ఎర్రగడ్డలు కట్ చేసి బౌల్ వేసి పెట్టేసింది మా నాన్నని. ఇప్పుడు అన్నీ మిక్స్ చేయాల. పచ్చిమిరపకాయలు చూపించాను కదా, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఆయిల్, ఇంత మాత్రం ఫ్రెండ్స్ కావాల్సినవి. ఇప్పుడు మిక్స్ చేసుకొని చూపిస్తాము. రారా, జోరు చెప్పురా. కొత్తిమీరకు, మునగాకు, పచ్చిమిరపకాయలు, శనగింజల పొడి, సాల్ట్. అవును, క్యారెట్ ఉండే కదా, క్యారెట్ వేసుకుని వచ్చేది. క్యారెట్, ఉప్పు, సాల్ట్, తగినంత ఉప్పు. మన ఆగమైనాక ఉప్పు కొంచెం జాస్తి వేస్తుంది, వేసుకోండి. దీనంతా మిక్స్ చేసుకుంటాం, ఉప్పు కలుస్తుంది. ఎలుపు తిరుకురా, బౌల్ ఎలుపు పెట్టు. బాగా మిక్స్ అయితే ఉప్పు పడుతుంది. మనకి ఎంత బియ్యం పిండి కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలన్నా. కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగా కలుస్తుంది. కూర్చోమా. అట్లా కలెక్ట్ చేసాము, ఇట్లా చేసుకున్నాడు. ఏం లక్కీ మమ్మీనే లక్కీ చైన్ వేయమని లక్కీ మమ్మీ తెరిపోయిండు. దీనికి చైన్ వేసిండాము, దానికి తీమని వచ్చింది దగ్గరికి. గలాటా చేస్తుంది, చైన్ వేసిండాము. అడుచుడు వీడియో చూడి లక్కీ, అడుచుడు నేను ఇప్పుడు లక్కీ ఏమి నువ్వే కదా ఇక్కడ అక్కడ పోతావు, అందుకే చైన్ వేసుకుంటా. అంతేనా? తట్టుకునే మాత్రం ఉండాలనా? నూగులు పొడి వేసుకోవచ్చు, నూగులు తెచ్చుకోవాలి, అంట్లో ఉంటే సాల్ట్. పిండి చూపించు.
చూడండి చూడండి పిండి అంత కావాలా వచ్చేసింది, అది కరెక్ట్గా వచ్చింది, పిసుకుంది. ఆలు వేయి తట్టేసి చూపించాం. ఏ నాకు వెనక పైన ముడుకు చేసి తడుతుండవా అట్లే తడుతుండవా? అట్లే తిడుతుందంటారా? ఉడుకు చేయకుండా అట్లే తట్టేది ఫ్రెండ్స్. ఫస్ట్ నేను తిని పెట్టుకొని తట్టుకొనేసి అన్నాక స్టవ్ మీద పెట్టేది జామ్ చేసుకుంటే స్టాంప్ చేసుకొని తట్టుకున్నాను. ముడుకు చేసి తడితే నాకు వెనక ఏళ్ళు కూడా దాంట్లోనే ఉండే. పెడితే బాగా కాలుతుందండి, బాగుంటుంది. ఏం కట్ల హోల్స్ నూనె బాగా తీతుంది దానిలోగా, టేస్ట్ బాగా వస్తుంది, బాగా కాలుతుంది. ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు కదా మనం. నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మేము ఆయిల్ వేస్తూ ఉన్నాము, కొద్దిగా ఆయిల్ బాగుంది. సిమ్లోనే కావాలన్నా? కొంచెం సిమ్లోనే ఉండాలి మా దగ్గర. సిమ్లో ఉంటుంది, బాగా వస్తుంది. నాకు వస్తుంది. రొట్టె బాగా వస్తుంది. నేను ఇంకొకటి తిప్పేసుకోవాలన్నా? ఫ్రెండ్స్ ఇది ఒక తిప్పేసింది, చూడండి ఎట్లా వచ్చింది, కలర్ ఎంత బాగా వచ్చిందో. స్మెల్ మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇంకొచ్చిన నెయ్యి పక్క. దీంట్లో హెల్తీ ఫుడ్ మునగాకు శనగింజలు ఉంది ఫ్రెండ్స్. బా దగ్గరకు ఇంకా కొంచెం ఫ్రెండ్స్ 2 పెనాలు పెట్టుకుంటే ఒకటి కాల్స్తా ఉండొచ్చు, ఒకటి కొంచెం చల్లగా అయినాక తట్టుకోవచ్చు. మేము ఒకటే పెట్టుకున్నాం, నాగవేణి ఒకటే ఎత్తుకొచ్చింది. ఇప్పుడు మా నాగవేణి ఉడుకు పైన తడుతుంది. అయ్యేదా పోయి కడుక్కోరా పో. ఫ్రెండ్స్ చూడండి చుట్టాలు ఉడుకు ఫుల్గా. తిన్మా ఎల్లమ్మా ఎట్లుంది వేణు? చాలా బాగుంది. ఎట్లుందమ్మా? బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఇది చేసుకోండి, హెల్దీ ఫుడ్. శనగకి ఇంకా కూడా చేసుకోవచ్చు, మునగా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పర్వాలేదు, బాగా తట్టినావు. గుడ్. నీరు తట్టిట నాగవేణి ఉప్పు కరెక్ట్గా వేసినావు ఇప్పుడు. వద్దు నీకే. అది ఎట్లా ఉప్పాసము తిప్పించి తిట్టండి మమ్మీ బాగా. చాలా లేట్ అయిపోతుంది కదరా. పోనీ ఎత్తుకోవచ్చు, దోసుకోవచ్చు, తీసుకున్నాం. సెకండ్ రొట్టె కదా ఇది. సెకండ్ రోటీ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్. ఇది కొంచెం తక్కువగా తట్టేసింది ఫ్రెండ్స్. అదే చూపించు
ఆప్షన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది సెకండ్ రొట్టి. ఇది క్లీన్గా చిన్నగా వేసింది, కొంచెం దమ్మగా వేసింది నాకుని, కానీ బాగుంటుంది, బాగా కాలింది అది. బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు లాస్ట్ వరకు మళ్ళీ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.